మేడారం మహాజాతరలో కీలక ఘట్టం వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించడం. ఇవాళ సాయంత్రం సారలమ్మను పూజారులు గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కన్నెపల్లి ఆలయంలో సారలమ్మకు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం భక్తుల జయజయ ధ్వానాల మధ్య సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. వనదేవతల మహిమలు అపారమని భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తారంటున్న కన్నెపల్లి ఆలయ పూజారి సారయ్యతో ఈటీవీ ముఖాముఖి. మేడారం మహాజాతర, ఘనజాతర, వనజాతర, మనజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఇవాళ అత్యంత కీలకమైన ఘట్టం, మొదటి ఘట్టం సారలమ్మ గద్దెలకి చేరడమే. మరి దీనికి సంబంధించి మనం ప్రస్తుతం కన్నెపల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి సారలమ్మ డప్పు డోలు వాయిద్యాల మధ్య లక్షలాది భక్తుల నీరాజనాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు. ఈ మొత్తం ఘట్టాన్ని ఆలయ పూజారి సారయ్యమంతా ఉన్నారు. కాకా సారయ్య వంశస్థులు అక్కడికి తీసుకెళ్తారు. స్వామి చెప్పండి, ఎలా ఉండబోతోంది, ఏమేమి పూజలు చేస్తారు, ఎప్పుడు ఇక్కడి నుంచి గద్దెపైకి? ఇవాళ పొద్దుగాల ఇప్పుడు టైం అయింది 11 గంటల వరకు ఆడిబిడ్డలు వస్తారు. గుడి మొత్తం గుడి ఆలయం శుభ్రం చేసి పొద్దుగాలనే నీళ్లు పట్టుకుపోయి నీళ్లు పసుపు ముఖం పట్టుకుపోయి మేడం సమ్మక్కసారి గద్దెలు శుభ్రం చేసి అక్కడ వాళ్ళకి బొట్టు పెట్టి వస్తారు. వచ్చిన తర్వాత పూజలు ఉంటాయి. ఆ పూజ అయిన తర్వాత 6-7 గంటలకు దేవతని గద్దె కులాచారాలు కుల పద్ధతులు అన్ని ఆచరించుకొని బందోబస్తుని మేడం దేవుడు. ఇప్పటి నుంచో మీరు ఈ ప్రధాన పూజారిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్నో తరం అంటే 3వ తరం నాకు తెలిసినంత వరకు. అయితే అంతకుముందు మా నాన్న, మా దాదా, మా తాత అట్లా దాని తర్వాత నేను చెప్తాను. నా తర్వాత పిల్లలు చేతులు. మీ చేతుల మీద ఈ ప్రధాన ఘట్టం ఏదైతే సారలమ్మ గద్దెల మీదకి చేరుకోవడం అనేది జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతిసారి ఇది ఒక అద్భుత ఘట్టమా? నాకు చాలా సంతోషం. అయితే ఇంతమంది భక్తులు మనం మొక్కుతే మన దేవుని మొక్కుంటే ఇంతమంది భక్తులు అతడు తర్వాత నాకు పెద్దోళ్ళు కానీ అందరూ ఆఫీసులు పరిచయం అవ్వట ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు కానీ ఎవరున్నా అట్టే ఉంటుంది. సారలమ్మ అక్కడికి చేరుకునేటప్పటికి పైడిద్దరాజు, గోవిందరాజు కూడా వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా ఉంటుంది? ముగ్గురు ఒకేసారి వెళ్తారు. అప్పుడు మనం ఫ్లోలో ఉండము. గోవిందరాజు కొండైన ఉంటాడు, అది జంపనం అక్కడ ఉంటాడట. పైడిరాజు అక్కడ పొంగల్ ఉంటాడు, ఆయన జంపనం ఉంటాడు. అందరం కలిసి సమ్మక్క గుళ్ళకి వెళ్తాం. గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ నుంచి వెళ్ళి గద్దెల్లోకి వస్తాం. విగ్రహారాధన ఉండదు, కేవలం నమ్మకం, భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం లక్షలాది మంది భక్తులను ఇక్కడికి తీసుకొస్తుంది. ఎలా అనిపిస్తుంది అసలు ఈ భక్తి, ఈ నమ్మకం చూస్తాం? దేవుని నమ్మితే అనుకున్న పనులు ప్రతి ఒక్కటి అవుతుందట. అదే రూపంగా అందరూ కూడా చెత్తది కాబట్టి అందుకే ఈ భక్తులు ఇంతమంది వచ్చే అవకాశం ఉన్నది. సరిగ్గా ఎన్ని గంటలకి మనకి సారలమ్మ గద్దెల మీద వస్తారు? సరిగ్గా ఎన్ని గంటలంటే ఇక్కడి 6 గంటలకు బయలుదేరితే ఒక 3 గంటలు దారిలో పడుతుంది. తర్వాత సమ్మక్క గద్దె పోతే 1 గంట అవుతుంది. తర్వాత 9-10 గంటల వరకు అది ఉండొచ్చు. శనివారం వరకు గద్దెల మీదే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ శనివారం అయిన తర్వాత వనప్రవేశం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గద్దెల మీదకి వెళ్ళి మళ్ళీ అడిగినాక మళ్ళీ దేవుడు ఒక శక్తి రూపం మారి ఉంటాడు. గద్దెల మీదే ఉంటాడు. భక్తులు ఏం చేస్తారు కానీ అడిగినాక మళ్ళీ దేవుడు ఒంటి మీదకి వస్తాడు. ఆ నుంచి వెళ్ళి కన్నెపల్లి చేరుకుంటాడు. సాయంత్రం 6 తర్వాత ఇక్కడి నుంచి కూడా మేళ తాళాలతోటి, డప్పు వాయిద్యాలతోటి లక్షలాది మంది భక్తుల నీరాజనాల మధ్య సారలమ్మ గద్దెల మీదకి వస్తుంది. అదే సమయంలో పైడిద్దరాజు అలాగే గోవిందరాజులు కూడా వచ్చేస్తారు. ముగ్గురు కలిసి గద్దెలపైకి చేరుకునే కీలక ఘట్టం, మొదటి రోజు ఘట్టం ఇవాళ జాతరలో సాయంత్రం జరగబోతుంది. ఇక మేడారం మహాజాతర వీక్షించడానికి అలాగే తల్లులు దర్శనం చేసుకోవడానికి లక్షలాదిగా మంది భక్తులు రావడంతో మొత్తం మేడారం పరిసరాలన్నీ భక్త జనసంద్రంగా మారాక ఇక జంపన్నవాగు పరిసరాలు అయితే చెప్పనేక్కర్లేదు. ఇప్పటికే భక్తులతో పూర్తి రద్దీగా మారింది. జంపన్నవాగు జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల చెంతకు వెళ్తున్నారు. అలాగే ఇక్కడ సాయంత్రం జరిగే పూజల్లో మంత్రి సీతక్క అలాగే ఎస్పీ, జిల్లా కలెక్టర్ తదితరులంతా కూడా ఇక్కడ ఈ పూజల్లో పాల్గొంటారు. ఇక్కడి నుంచి అధికారికంగా సారలమ్మను గద్దెల మీదకు తీసుకొస్తారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కన్నెపల్లి దేవాలయం నుంచి మేడారం.